రోజా. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. హెచ్ఎం టీవీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం నిరీక్షణలో భాగంగా ప్రస్తుతం నేను చర్లపల్లి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాను. ఈ జైల్లో తమ యొక్క జీవితం ఏ విధంగా సాగుతోంది, ఏ నేరాలు మోపబడి ఏ నేరాలు చేసి ఇక్కడ ఖైదీలుగా మారారో వాళ్ళ హృదయ అంతరంగం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చర్లపల్లి జైల్లోకి వచ్చేసాము. దీన్ని జైలు అనే కంటే కూడా దీన్ని వీళ్ళందరూ కూడా ఆశ్రమంగా పిలుస్తున్నారు. మనం కూడా అదే కంటిన్యూ చేద్దాం. సో చాలా మంది ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు ఉన్నారు. మరి వాళ్ళు ఏ కారణం చేత ఈ రోజు ఇక్కడ ఉండాల్సి వచ్చిందో వాళ్ళ అంతరంగం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మన హెచ్ఎం టీవీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ గా మోస్ట్ హ్యాండ్సమ్ హీరో సుమన్ గారు ఇస్ హియర్. హలో సార్, విత్ రిగార్డ్స్ ఫ్రమ్ హెచ్ఎం టీవీ. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా సుమన్ గారి ఫిల్మ్స్ చూసే ఉంటారు. చాలా మందికి ప్రత్యేకంగా అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు కూడా ఇక్కడ. సో సుమన్ గారు, ముందుగా అందరికీ నమస్కారం. హెచ్ఎం టీవీ గారు ముఖ్యంగా నిన్న హెచ్ఎం టీవీ ఛానల్ ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు, కానీ ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి ఇక్కడికి రావాలని చెప్పేసి వాళ్ళు మనసులో అనుకోవడం, నన్ను పిలవడం నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి ధన్యవాదాలు. అదే మాదిరిగా మీరందరూ ఈరోజు ఇక్కడ రావడం, మీ మనసులో ఉన్న దుఃఖం నాకు తెలుసు, కానీ మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో మీరు కూడా బయటకు వచ్చి మళ్ళీ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి కలుసుకొని మళ్ళీ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జైల్లో అనుభవం ఉంది నాకు, కాబట్టి కష్టాలేంటి, జైలు కష్టాలేంటి, ఇక్కడ మనం ఏది మిస్ అవుతున్నాం, బయట ఉన్నప్పుడు మనం ఏది ఎంజాయ్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చినప్పుడు ఏది మిస్ అవుతున్నాం అని అది కూడా నాకు తెలుసు. నేను జైల్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం నాకు అసలు తెలియదు, చాలా నేను మనసు కోల్పోయి నేను అలా కూర్చున్నప్పుడు నాకు ఆఫీసర్లు, సూపరింటెండెంట్ గారు, జైలర్ గారు అన్నీ నాకు జైల్లో ఉన్న రూల్స్ అన్నీ నాకు చెప్పి ఎలా ఉండాలి, ఎలా ఉంటాయి ఇక్కడ, తర్వాత కోర్టు కేసు ఎలా నడుస్తుంది ఇవన్నీ నాకు చెప్పారు. చాలా మెల్లిగా నేను ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడం మొదలుపెట్టాను. ఎందుకంటే బయట ఉన్న వాతావరణానికి జైలు వాతావరణానికి నాకు కొంచెం టైం పట్టింది. ఈ గ్రూప్లో ఉన్నట్లే పెద్ద ఆయన అంటే వయసు ఎక్కువ ఉన్న ఎవరు ఇక్కడ చెప్పండి, ఎవరికి ఎక్కువ సీనియర్ ఎవరు? మీరా? సరే, మీ పేరేంటి? వెంకటపతి. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 4 సంవత్సరాల 4 నెలలు అయింది. ఇంకా ఎన్ని రోజులు మీకు శిక్ష ఉంది? లైఫ్. మా ఇంటి పక్క సాగలోనికి మాకు జగడ ఉండే, వానికి బాగా తాగుబోతూ రాత్రి నడియాం. రాత్రి వాడు వదిలిపెట్టిండు, నూతిలో పడి చచ్చిపోయితే వీళ్ళే కొట్టి చంపిండ్లని ఆమె అంటే నీ మీద కేసు బనాయించారు. నువ్వు చేయలేదు? చేయలేదు. అమ్మమ్మ వస్తూ ఉంటుందా ఇక్కడికి? నేను ములాఖాతుకు వస్తుంది సంవత్సరానికి ఒక్కసారి అంతే. చాలా దూరం, మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఆకరం ఉన్నది మా గంగా ఒడ్డుకు. ఆదిలాబాద్కు రాకటే, జిల్లా ఆదిలాబాద్, ఆదిలాబాద్కు రాకటే 150 రూపాయల సాక్షి. మా కోడలికి 2 పిల్లగాను. మరి ఆ మనవరాళ్ళతో ఆడుకోవాలని అనిపిస్తుందా నీకు? అనిపిస్తే ఏమక్కడికి వస్తుంది. నా అదృష్టం ఇట్లున్నది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాం. మనం జైలు అనగానే ఏదో తప్పు చేస్తేనో, నేరం చేస్తేనో, లేకపోతే టెర్రరిస్ట్లో నక్సలైట్లుగా పట్టుబడితేనో జైల్లో గడుపుతూ ఉంటారు అని అనుకుంటాం. కానీ చేయని నేరానికి సైతం శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా చర్లపల్లి ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు చూసాము, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వాళ్ళకి భగవంతుడే దిక్కు అనేటువంటి ఒక వ్యధ వాళ్ళ హృదయాల్లో కనిపిస్తూ ఉంది. సో మరికొంతమందిని కూడా పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరండి ఎక్కడ?
మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. బాయిలపడి కూతురు చనిపోయింది. కేసు పెట్టినారు. మా భార్య వాళ్ళు పెట్టారు. రెండో భార్య, ఫస్ట్ భార్యకి ఒక బిడ్డ పెళ్లి చేసిన. రెండో భార్య ఫస్ట్ టైం చచ్చిపోయినాక సంవత్సరానికి చేసుకున్నాం. ఒక కొడుకో బిడ్డ ఆపరేషన్ చేయించిన. ఆ ఇల్లు కొన్నాక 2 నెలలకు ఇంట్లోకి పోయినాక కూతురు చనిపోయింది. నువ్వే చంపినావని పెట్టింది. వేరే అక్కడ సంబంధం నుంచి మీరు తప్పు చేయలేదు? మేమేం చేయలేదు. ఎన్నోళ్ళైంది? మేము వచ్చి ఇక్కడ సంవత్సరం 4 నెలలు అవుతుంది. మామనాడులో సంవత్సరం 8 నెలలు ఉండి అక్కడ. ఏం శిక్ష పడింది? లైఫ్ వేసి భారీగా కేసు పెట్టింది. అక్కడ పుట్టినడిపోయింది. తోటలో ఇక్కడ పని చేసుకుంటా. ఇప్పుడు జైలుకి వచ్చిన తర్వాత ఎలా అంటే జీవితం ఎలా ఉంది? చెప్పుకుని రాదు మేడం. బాధ ఉంది. వీళ్ళే తల్లి తండ్రి చూసుకున్నా ఉన్నారు. ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కలుస్తుంటారా? సార్ ఫ్యామిలీ పెట్టింది సార్. ఫ్యామిలీ ఉందరా? ఫ్యామిలీ కేసు పెట్టింది. ఓ, ఇక్కడ జైల్లో ఎవరు మీకు ఫ్రెండ్ ఎవరు? అందరూ ఫ్రెండ్సా? అంతా ఫ్రెండ్సే సార్. అతి చిన్న వయసు ఎవరండి ఇక్కడ ఇప్పుడు? ఎవరికి ఏంటి కేసు? ఏం కేసు మీద వచ్చారు ఇక్కడ? సిటీకి వచ్చాను సార్ బతుకుదామని చెప్పి. ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే బయట ఉంటుండే సార్, హోటల్లో పని చేసుకునేవాడిని. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కేసులో బాగా చేసింది సార్. మరి మీరు వాదించలేదా? మీరు వకీల్ని పెట్టి వాదించలేదా? ఎవరు లేరు సార్. అంటే ఏ ఊరు మీది? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ ఎక్కడ? మహబూబ్ నగర్లో? మహబూబ్ నగర్ కొత్తగంజ్ సార్, న్యూగంజ్. మరి అక్కడ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ లేకపోతే మీ అమ్మ ఒక్కటి ఉంది సార్. అమ్మకేం తెలియదు. అమ్మ హాస్టల్లో పనిచేస్తుంది. కానీ నేను ఇప్పుడు వస్తుంటారా మేము చూడడానికి? ఎన్ని రోజులైంది వచ్చి ఇక్కడ? ఇక్కడ వచ్చి 2 years అవుతుంది సార్. 2 years. ఇప్పుడు మీకు ఇంకా ఎంతకాలం శిక్ష ఉంది ఐడియా ఉందా? లైఫ్ సార్. లైఫ్ ఇచ్చారు. ముందు జీవితం ఎలా అని మీకు ఏం చేయాలి, ఎట్లా? ఇప్పుడు లోపలనే సార్ వాళ్ళే అమ్మాయిన నాయన చూసుకునేది వాళ్ళే సార్. జ్వరం వచ్చినా ఏమొచ్చినా హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇప్పుడు చదువు నేర్పిస్తున్నారు. మంచిది, చదువు నేర్చుకుంటున్నారు. బయట చదువు. ఏ ఊరు మీది? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. విజయ నీ పేరు? సంతోష్. విజయ్ ఫ్రెండ్. విజయ్ టాటూ వేసుకున్నావు? విజయ అమ్మాయా? అమ్మాయేనా? ఫ్రెండా? మ్యారీడా? మీ వైఫ్ అతను? పిల్లలు ఉన్నారా? లేదు, మ్యారేజ్ అయ్యి 4 months అవుతుంది. లోపలికి వచ్చి